ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నంలో చాలా విచిత్రమైన అన్యాయమైన పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ఒకవైపు ఊరు పేరు లాంటి కంపెనీకి వేలాది కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రజల ఆస్తుల్ని, భూముల్ని పావలాకి రూపాయికి 99 పైసలకి కట్టబెట్టే ఈ ప్రభుత్వ పెద్దలు దశాబ్దాలుగా ఇక్కడున్న సాంప్రదాయాన్ని లేదంటే వాళ్ళ జీవన విధానాన్ని కొనసాగించడం కోసం, జీవనోభివృద్ధి కోసం కొన్ని దశాబ్దాలుగా ఒక పళ్ళ వ్యాపారమో లేకపోతే కూరగాయల వ్యాపారమో, ఒక టీ షాపో, ఒక టిఫిన్ కొట్టో, ఒక పాన్ షాపో నడుపుకునే చిరు వ్యాపారుల మీద కర్కశంగా, మానవత్వం లేకుండా, అమానుషంగా ఆపరేషన్ లంగ్స్ పేరుతో దుర్మార్గంగా వ్యవహరించి అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్న సమయంలో ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన ప్రజాప్రతినిధులు అందుబాటులో లేకుండా ఉన్న సమయంలో ఆ బడ్డీలన్నీ కూడా ఏ విధంగా తొలగించి వేలాది మంది స్వయం ఉపాధి పొందే చిరు వ్యాపారులు ఏ విధంగా పొట్టగొట్టి వారికి అన్యాయం చేశారో మనందరికీ కూడా తెలిసిందే. ఈరోజు ఒకవైపు ఆ చిరు వ్యాపారులందరూ కూడా ఈ ప్రభుత్వం పైన వారి జీవనోభివృద్ధి కోసం, వారికి ప్రత్యామ్నాయ స్థలాలు చూపించడం కోసం, వారి జీవించడం కోసం ఈరోజు ఎన్నో రకాలుగా పోరాటాలు చేస్తున్నారు, ఎన్నో రోజులుగా దీక్షలు చేస్తున్నారు. ఎన్ని దీక్షలు చేసినా, ఎన్ని పోరాటాలు చేసినా అధికారులకు కానీ, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు కానీ ఏమాత్రం కూడా కనీసం చేమ కుట్టినట్టు కూడా లేదు. ఎందుకంటే వీళ్ళకి మానవత్వం లేదు, వీళ్ళు మనుషులుగా వ్యవహరించడం లేదు, ఒక కర్కశంగా వ్యవహరిస్తున్నారు. ఎంత పక్షపాతం చూపిస్తున్నారంటే ధనిక వర్గాలకు మాత్రమే కొమ్ము కాస్తూ, కార్పొరేట్ వర్గాలకు మాత్రమే కొమ్ము కాస్తూ, కార్పొరేట్ వర్గాలకి, బోగస్ కంపెనీలకి, వారికి బ్యాక్ డోర్తో సూట్ కేసులతో ధన ప్రవాహం ఇచ్చే సూట్ కేసు కంపెనీలకి వందలాది ఎకరాలు దారదత్తం చేస్తారు. కానీ పొట్టకూటు కోసం, జీవనోపాధి కోసం ఒక 20 గజాల్లోనో, 10 గజాల్లోనో, 15 గజాల్లోనో చేసే చిరు వ్యాపారులని అన్యాయం చేస్తున్నారు. అంతేకాదు ఇది ఎన్నో దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రాంతం అంటే ఇది పర్యాటక ప్రాంతం. ప్రతి సంవత్సరం కూడా లక్షలాది మంది పర్యాటకులు మన రాష్ట్రాలు, మన దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి కూడా, దేశ విదేశాల నుంచి కూడా విశాఖపట్నానికి విచ్చేసి ఇక్కడ ఉన్న కొండలు కావచ్చు, సముద్రం కావచ్చు, ఇక్కడున్న పర్యావరణాన్ని కావచ్చు ఆస్వాదించడానికి పర్యాటకులు వస్తారు. ఆ పర్యాటకులకి స్థానిక ఉన్న రుచుల్ని, స్థానిక సాంప్రదాయాల్ని కూడా పరిచయం చేసే ఈ చిరు వ్యాపారులను కూడా ఈరోజు తొలగించడం అనేది చాలా అన్యాయం. దీనిపైన ఇప్పటికే మేము కలెక్టర్ గారికి కావచ్చు, జీఎంసీ కమిషనర్ గారికి కావచ్చు వినతిపత్రాలు ఇచ్చాం. నిజంగా ఆక్రమణదారులు ఉంటే, దానివల్ల అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటే, దానివల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతూ ఉంటే దానిపైన చర్యలు తీసుకోండి. అంతేగాని వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించకుండా, వాళ్ళకి ఎలాంటి దారి చూపించకుండా వాళ్ళు పొట్టకొట్టి ఆ కుటుంబాలు ఉసురు పోసుకోవద్దని ఈ ప్రభుత్వాన్ని ఇప్పటికైనా ముఖ్యంగా కలెక్టర్ గారిని, జీఎంసీ కమిషనర్ గారిని కొంచెం మానవత్వంతో వ్యవహరించి వారికి ప్రత్యామ్నాయం చూపించాలి, వారి జీవనోపాధిని వారికి కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం.